కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నమస్తే నాగేశ్వర్ గారు, దసరా శుభాకాంక్షలు సార్. రైట్, ఇక ఒక బ్రేకింగ్ న్యూస్ సార్. అమెరికాలో షట్ డౌన్ అనే వార్తను చూస్తూ ఉన్నాం. స్టాప్ గ్యాప్ ఫండింగ్ బిల్లును డెమోక్రాట్లు తిరస్కరించారు. దీంతో సెనేట్లో రిపబ్లికన్లకు మెజారిటీ లేకపోవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. గత 7 ఏళ్లలో ఇది 2వ షట్ డౌన్. అత్యవసరం కానీ ప్రభుత్వ సేవలు నిలిపివేత. ఏంటి సార్ షట్ డౌన్ అంటే ఏంటి? షట్ డౌన్ వల్ల జరిగే పరిణామాలు ఏంటి? అంటే ఇదేమి కొత్తేమి కాదు. వాస్తవానికి దాదాపు ఈ రీసెంట్ హిస్టరీలోనే ఒక 20 సార్లు ఈ షట్ డౌన్ వచ్చి ఉండాలి. నాకు గుర్తుందో 1980 నుంచి కూడా 14 టైమ్స్ ఏమో వచ్చింది. ఈవెన్ ట్రంప్ ఫస్ట్ టర్మ్ లో కూడా 3 టైమ్స్ చూసాం. అయితే 2018-19 తర్వాత ఫస్ట్ టైం ఇది. సో ఈ 7 years లో మొదటిసారి ఈ షట్ డౌన్ చూస్తున్నాం. సో ఈ షట్ డౌన్ అంటే ఏంటి అంటే, మనకు భారతదేశంలోనైనా అమెరికాలోనైనా ఎనీ డెమోక్రటిక్ కంట్రీలో పార్లమెంట్ ఆమోదం లేకుండా ప్రభుత్వము నయా పైసా ఖర్చు పెట్టరాదు. సో పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. అప్రాప్రియేషన్ బిల్స్ అంటారు. సో అమెరికాలో కూడా అనేక రకాల ప్రభుత్వ ఖర్చుల నిమిత్తము అప్రాప్రియేషన్ బిల్స్ ఉంటాయి. ఈ బిల్స్ అన్ని కలిపి ఆమ్నిబస్ బిల్లుగా ఒకే బిల్లుగా పెడతారు. ఇది October 1st లోగా దీన్ని ఆమోదించాల్సి ఉంటుంది. ఆమోదించకపోతే ఏ రంగాలకైతే ప్రభుత్వ నిధులు ప్రతిపాదించారో బిల్లులో ఆ రంగాలకు నిధులు అందవు. దాంతో ప్రభుత్వము దాదాపు పార్షియల్గా కానీ పూర్తి స్థాయిలో కానీ మూతపడుతుంది. అయితే అన్ని కార్యక్రమాలకు నిధులు అందవా అంటే, ఇప్పుడు రక్షణ శాఖ ఉంది, డిపార్ట్మెంట్ డిఫెన్స్, దానిపై డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా ట్రంప్ దాన్ని తిరిగి నామకరణం చేశారు. అలాగే హోమ్లాండ్ సెక్యూరిటీ, మాకు ఇంటర్నల్ సెక్యూరిటీ అంటామే, హోమ్లాండ్ సెక్యూరిటీ, అలాగే ప్రెసిడెంట్, పార్లమెంట్ సభ్యుల వేతనాలు, ఇలాంటి వాటికి ఆగవు, పేమెంట్స్ ఏమి ఆగవు. అలాగే అమెరికాలో యాంటీ డెఫిషియన్సీ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ యాంటీ డెఫిషియన్సీ యాక్ట్ ప్రకారము ఎసెన్షియల్, నాన్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్గా వర్గీకరిస్తారు. ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ ఏమో ఆగదు. సో ఈ బిల్లులు ఆమోదం పొందకపోయినా కూడా ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ మాత్రం కేటాయింపులు ఉంటాయి, నడిచిపోతుంటుంది. ఎందుకంటే దానికి అమెరికాలో ప్రత్యేక చట్టం యాంటీ డెఫిషియన్సీ యాక్ట్ అని ఉంది. ఇక నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ మాత్రం వాటికి కేటాయింపులు ఉండవు గనక, ఎందుకంటే పార్లమెంట్ ఆమోదం పొంది ప్రెసిడెంట్ సంతకం అయితేనే ఆ నిధులు వాడగలుగుతారు. సో వాటికి మాత్రం అనివార్యంగా నిధులు నిలిచిపోవడంతో ఆ యాక్టివిటీ ఆగిపోతుంది. దీన్నే షట్ డౌన్ అంటారు. కొన్నిసార్లు ప్రభుత్వం పార్షియల్గా మూతపడుతుంది, కొన్నిసార్లు పూర్తి స్థాయిలో కూడా మూతపడుతుంది. ఇక రెండవ క్వశ్చన్, ఈసారి ఎందుకు ఈ షట్ డౌన్ ఏర్పడింది అంటే, బడ్జెట్ పైన డెమోక్రట్లకు అలాగే రిపబ్లికన్లకు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ముఖ్యంగా ఇటీవల ప్రెసిడెంట్ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్ అని ఒకదాన్ని ఆమోదింపజేశారు. ఆ బిగ్ అండ్ బ్యూటిఫుల్ బిల్లో కొన్ని రంగాలకు, మెడికల్ ఎయిడ్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్కు నిధులు తగ్గించారు, డిఫెన్స్ ఇలాంటి వాటికి నిధులు పెంచారు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు ట్యాక్స్ కట్స్ ఇచ్చారు. సో వీటిని డెమోక్రట్లు వ్యతిరేకిస్తున్నారు. డెమోక్రట్లు ఈ హెల్త్ కేర్ లాంటి కీలక రంగాలకు సబ్సిడీల్ని పునరుద్ధరించడమే కాకుండా పెంచాలి అన్నది డెమోక్రట్ల వాదన. అలాగే బడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చిన ట్యాక్స్ కట్స్ ను కూడా తొలగించాలి, విత్డ్రా చేయాలి అన్నది డెమోక్రట్ల వాదన. అక్కడ డెమోక్రట్లకు రిపబ్లికన్లకు ఏకాభిప్రాయం కుదరలేదు. సో ఫలితంగా ఈ షట్ డౌన్ ఈసారి ఏర్పడింది. షట్ డౌన్ ఏర్పాటు కావడంతో ఇమీడియట్ గా 2 రకాల ప్రభావాలు ఉంటాయి. ఒకటి, ఉద్యోగుల్లో ఎసెన్షియల్ సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని రకాల సర్వీసెస్ తప్పనిసరిగా లా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, తప్పనిసరిగా వాళ్ళు విధులు నిర్వహించాల్సిందే. సో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ వాళ్ళు వితౌట్ పే, అంటే వేతనము లేకుండా వాళ్ళు విధులు నిర్వహించాలి. ఆ తర్వాత వేతనాలు వస్తాయి అనుకోండి, కానీ అప్పటిదాకా రావు.
ఇక నాన్ ఎసెన్షియల్ రంగాల్లో పనిచేసే వారైతే ఇంటికి పోవాల్సిందే. 2018-19లో వచ్చినటువంటి షట్ డౌన్ వల్ల అది 35 days షట్ డౌన్ ఉంది. 35 రోజుల తర్వాత డెమోక్రాట్లకు రిపబ్లికన్లకు అగ్రిమెంట్ కుదిరి ఫైనల్ గా బడ్జెట్ ఆమోదం పొందింది. ఈ 35 days వరకు నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ ను తాత్కాలికంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ లెక్కల ప్రకారం నియర్లీ 8 లక్షల మందిని ఆ సమయంలో ఉద్యోగాలకి తొలగించారు తాత్కాలికంగా. నాన్ ఎసెన్షియల్ రంగాల్లో పనిచేసే వారి ఉద్యోగాలేమో తాత్కాలికంగా పోతాయి. ఎసెన్షియల్ రంగాల్లో పనిచేసే వారికి ఉద్యోగాలు ఉంటాయి, కానీ వాళ్ళు పనిచేస్తుంటారు, కానీ వాళ్ళ జీతం రాదు. ఇక ఈసారి కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా ఏంటంటే ఒక 7.5 lakhs 7.5 లక్షల మంది ఉద్యోగులు తాత్కాలికంగా తమ ఉద్యోగాలు కోల్పోతారు. అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోజ్ అని పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించాలి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలి అంటూ మొదలు పెట్టాడు. అందులో భాగంగా కొన్ని డిపార్ట్మెంట్లను ఎత్తేసారు. ఉదాహరణకు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ను పూర్తిగా ఎత్తేసాడు. అమెరికాలో విద్య ప్రధానంగా రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాల బాధ్యత. కానీ ఫెడరల్ ఫండింగ్ కూడా టోటల్ అమెరికా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పైన అమెరికాలో ఖర్చు చేసే దాంట్లో 8% వరకు కూడా ఫెడరల్ ఫండింగ్ ఉంటుంది. సో ఆ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తిగా ఎత్తివేశారు. సో ఇలా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించేటువంటి పని మొదలు పెట్టారు. సో ఇప్పుడు అనుమానము, భయం ఏంటి అంటే ఈ షట్ డౌన్ ను అవకాశంగా తీసుకొని పెద్ద సంఖ్యలో ప్రభుత్వ కార్యక్రమాలు రద్దు చేయడము, ప్రభుత్వ ఉద్యోగుల్ని పర్మనెంట్ గా తొలగించే పని ట్రంప్ చేస్తాడా అనే అనుమానం కలుగుతుంది. ఈ అనుమానం కలగడానికి కూడా కారణం ఏంటంటే ట్రంపే చెప్పాడు. సో దిస్ గివ్స్ అస్ అన్ ఆపర్చునిటీ టు రిమూవ్, పెద్ద సంఖ్యలో ఉద్యోగుల ఇంటికి పంపించడానికి, అనవసరపు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి ఇది ఒక అవకాశాన్ని ఇస్తుంది అని ట్రంపే పేర్కొన్నాడు. సో అందువల్ల దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ట్రంప్ పెద్ద ఎత్తున కోతలకు వెళ్ళే అవకాశం కూడా మనం కొట్టిపారేలేం. ఇక ఎకానమీ పైన ఇంపాక్ట్ ఏంటి చూసినప్పుడు వివిధ అంచనాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఒక 1 week గనక షట్ డౌన్ ఉంటే 0.1 to 0.2% వరకు అమెరికా జీడిపి ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పటికే అమెరికాలో స్టాగ్నేషన్ ప్లస్ ఇన్ఫ్లేషన్, స్టాగ్ఫ్లేషన్ పరిస్థితులు ఉన్నాయి, రిసెషన్ ఫియర్స్ ఉన్నాయి. ఈ స్టాగ్ఫ్లేషన్ అంటే ఆర్థిక వృద్ధి రేటు పెరగకుండా ధరలు పెరగడాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటారు. సో ఒకవైపు స్టాగ్ఫ్లేషన్ ఉన్న పరిస్థితుల్లో ఈ షట్ డౌన్ వల్ల అమెరికా జీడిపి దెబ్బతిన్నా కూడా ఆందోళనకరం. అయితే ఇది మళ్ళీ తిరిగి రాదా? ఇప్పుడు ఈ షట్ డౌన్ తర్వాత ఈ జీడిపి రికవర్ కాదా అనే క్వశ్చన్ వస్తుంది. చాలా మేరకు రికవర్ అవుతుంది, కానీ కొంత రికవర్ కాకుండానే అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ లెక్కల ప్రకారం 2018-19 షట్ డౌన్ అప్పుడు $11 billion నష్టం వాటిల్లితే అందులో $3 billion మళ్ళీ రికవరీ కాలే. అంటే అది పర్మనెంట్ గా ఆ ఆదాయము దేశం కోల్పోయినట్లే అవుతుంది. సో ఇక పౌర సేవలకు అంతరాయం కలుగుతుందా అంటే కొన్ని నాన్ ఎసెన్షియల్ పౌర సేవలు అంతరాయం కలుగుతాయి. ఇప్పుడు ఉదాహరణకు మనకు పాపులర్ గా కొత్త వీసాల జారీ ఆగిపోతుంది, కొత్త వీసా అప్లికేషన్ తీసుకోవడం ఆగిపోతుంది, ఉన్న వీసాల జారీ ప్రక్రియ కూడా ఆలస్యం అవుతుంది. సో ఇలాంటి ఇప్పుడు సెప్టెంబర్లో మీకు తర్వాత సెప్టెంబర్ డేటా ఆధారంగా జాబ్స్ రిపోర్ట్ వస్తుంది. దీని ఆధారంగా ఫెడరల్ రిజర్వ్ మీకు ఈ ఫెడ్ రేట్లను అంటే ఇంట్రెస్ట్ రేట్లను కూడా డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని ఒకవైపు, గ్రోత్ అండ్ జాబ్స్ ఎంప్లాయ్మెంట్ మరొక వైపు దృష్టిలో పెట్టుకొని వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఫెడరల్ రిజర్వ్, అమెరికన్ ఫెడ్ అంటారు, అది ఇంట్రెస్ట్ రేట్లను డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఈ జాబ్స్ డేటా ఆలస్యం అయిపోతుంది. అంటే మీకు ఎందుకంటే ఈ అమెరికా ఫెడరల్ ప్రభుత్వంలో ఈ గణాంకాలను చూసే విభాగంలో ఉద్యోగులు తాత్కాలికంగా ఉద్యోగాలు కోల్పోతారు కనుక అది డిలే అవుతుంది, ఈ జాబ్స్ రిపోర్ట్ రాదు. దానివల్ల అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఈ అధికారిక జాబ్స్ డేటా ఆధారంగా కాకుండా ఇతర ఆల్టర్నేటివ్ డేటా ఆధారంగా వారు ఈ
ఇంట్రెస్ట్ రేట్లను డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే కాకుండా ఇప్పుడు కొన్ని శాఖల్లో ఈవెన్ సమ్మెలకు కూడా దిగచ్చు. సో మీకు ఈ వేతనాలు లేకుండా పని చేయాలి అంటే మేము పని చేయమని చెప్పి వాళ్ళు తిరగబడ్డారనుకోండి, ఆ శాఖలు ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది తాత్కాలికంగా ఉద్యోగాలే పోతాయి. ఇంతకుముందు చెప్పినట్లు కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనాల ప్రకారం 7.5 lakh అమెరికన్ ఫెడరల్ ప్రభుత్వంలో పనిచేసి 7.5 లక్షల మంది తాత్కాలికంగా ఉద్యోగాలు కోల్పోతారు. సో వాళ్ళకు వేతనం కూడా రాదు. ఇక వారికి మళ్ళీ ఉద్యోగంలో చేరిన ఈ షట్ డౌన్ పీరియడ్కు సాలరీ రాదు. ఓన్లీ ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు మాత్రమే, ఎసెన్షియల్ రంగాల వాళ్ళకి మాత్రమే ఎప్పుడు పే రాదు, తర్వాత పే వస్తుంది. అందువల్ల 7.5 లక్షల కుటుంబాలకు ఆదాయం ఉండదు. వారు రోడ్డు మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ కన్జంప్షన్ దెబ్బతింటది. దానివల్ల కూడా ఎకనామిక్ గ్రోత్ పైన ఇంపాక్ట్ పడక తప్పదు. అందువల్ల బీభత్సమేమీ జరగదు, కానీ డెఫినెట్గా అమెరికన్ ఎకానమీలో ఇది ఒక ఆందోళనకర పరిస్థితి వస్తుంది. ప్రపంచంలో కూడా ఇవాళ మన గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా కేంద్రంగా గ్లోబల్ ఎకనామిక్ సిస్టమ్ పనిచేస్తుంది. ఈవెన్ మీకు ఇంటర్నేషనల్ ట్రేడ్ చూసినా, ఇంటర్నేషనల్ పేమెంట్ చూసినా, మీకు గ్లోబల్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ చూసినా, అన్నిట్లో కూడా అమెరికా డాలరే కీలకం, అమెరికానే కీలకం. ఇటీవల కాలంలో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పైన ప్రపంచ దేశాల విశ్వాసం సన్నగిల్లుతోంది. డాలర్ వాల్యూ పడిపోతుంది. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో డాలర్ షేర్ తగ్గిపోతుంది. అమెరికన్ గవర్నమెంట్ బాండ్లలో ఫారిన్ హోల్డింగ్స్ తగ్గిపోతున్నాయి. ఇదంతా కూడా అమెరికన్ ఎకానమీపై ప్రపంచ విశ్వాసాన్ని సన్నగిల్లేస్తుంది, దెబ్బతీస్తుంది. ఇప్పుడు ఈ షట్ డౌన్ మరొక్కసారి కూడా ప్రపంచ దేశాలకు అమెరికన్ ఎకానమీ పైన దెబ్బతింటున్న విశ్వాసానికి కంట్రిబ్యూట్ చేస్తుంది. ఆల్రెడీ అమెరికన్ ఫెడ్ అటానమీ పైన ఆందోళన ఉంది. అమెరికన్ ట్రంప్ ట్రేడ్ టారిఫ్ల పైన, దాని పర్యవసనాల పైన ఆందోళన ఉంది. సో ఆల్రెడీ అమెరికన్ ఎకానమీ పైన గ్లోబల్ కన్సర్న్ పెరిగింది. ఈ సమయంలో ఈ షట్ డౌన్ వల్ల ప్రపంచానికి అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పైన విశ్వాసాన్ని కూడా దెబ్బతీస్తుంది. మీకు ఒకవేళ ట్రంప్ గనక ఇలా తాత్కాలికంగా ఉద్యోగాలు కోల్పోతున్న 7.5 లక్షల మందిని శాశ్వతంగా ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తే దాని ఇంప్లికేషన్ చాలా ఇంకా ఎక్కువగా ఉంటుంది. బట్ ఏదైనా కొన్ని రోజుల తర్వాత అయినా డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఏదో ఒక అవగాహనకు వచ్చి బడ్జెట్ ఆమోదం, ఈ అప్రోప్రియేషన్ బిల్స్ ను ఆమోదిస్తారు. షట్ డౌన్ ఆగిపోతుంది. బట్ ఎన్ని రోజుల వరకు ఉంటుందో చెప్పలేం మనం. ఇక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు సార్. ఆర్ఎస్ఎస్ విధానాలపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ నిర్మాణమే సంఘ్ ధ్యేయం. దేశ నిర్మాణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అద్వితీయమైన పాత్ర పోషిస్తోందని, దేశమే ప్రథమం అంటే నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తితో కార్యాచరణ కొనసాగిస్తోంది అని చెప్పి ప్రశంసించారు సార్. సవాళ్ళను తట్టుకుని స్థిరంగా నిలిచింది, భిన్నత్వంలో ఏకత్వమే మన దేశ ఆత్మ అంటూ కూడా మోదీ కామెంట్ చేశారు. సార్ నాకు డౌట్, అంటే మోదీ గవర్నమెంట్ని ఆర్ఎస్ఎస్ షాడో లాగా ఉంది, నడిపిస్తోంది అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆర్ఎస్ఎస్ పై ప్రశంసల వర్షం కురిపించడం మీద మీ కామెంట్ సార్. అందులో ఆశ్చర్యం ఏముంటుంది? నరేంద్ర మోడీ స్వయాన ఆర్ఎస్ఎస్ ప్రచారక్, షాడో ఏముంది? బీజేపీ మాకు సంబంధం లేదు అని ఆర్ఎస్ఎస్ పదే పదే చెప్తుంది. కానీ జగమెరిగిన సత్యము, ఆర్ఎస్ఎస్ కున్న పొలిటికల్ రూపమే బీజేపీ. అది కాదని వాళ్ళు చెప్తూ ఉంటారు. మాది ఒక సోషల్ కల్చరల్ ఆర్గనైజేషన్ తప్ప మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఆర్ఎస్ఎస్ లో ఉన్నవారు ఏ పార్టీలైనా ఉండవచ్చు అని, కానీ ఏ పార్టీలోనైనా ఎవరైనా ఉండవచ్చు. కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాళ్ళు ఇవాళ బీజేపీలో కూడా నాయకులుగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ తో లైవ్ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు దాదాపు బీజేపీలో తప్ప వేరే పార్టీలు ఎక్కడ కనిపించరు. పూర్వకాలంలో ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు మీకు రేవంత్ రెడ్డి, నేను స్కూల్ బీజేపీ మోడీ మీ వద్దే అని మోడీకి ఉద్దేశించి మాట్లాడినది చూశాను. ఆయన ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘమైన ఏబీవీపీలో పనిచేశాడు కనుక. ఇటీవల కర్ణాటక
ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఆ మాతృభూమి సదావస్థలే అంటూ ఆర్ఎస్ఎస్ గీతాన్ని కూడా కర్ణాటక అసెంబ్లీలో ఆలపించారు. సో అందువల్ల ఆర్ఎస్ఎస్ పూర్వరంగం ఉన్న వాళ్ళు చాలా పార్టీలు ఉన్నమాట నిజం. కానీ ఆర్ఎస్ఎస్ కు రాజకీయ ప్రతిరూపం బీజేపీ అన్నది కూడా అంతకన్నా ఎక్కువ నిజం. ఆర్ఎస్ఎస్ అంగీకరించినా అంగీకరించకపోయినా అటల్ బిహారీ వాజ్పేయి, నరేంద్ర మోడీ లాంటి దేశ ప్రధానులను ఆర్ఎస్ఎస్ ఇచ్చింది. ఇక ఈ 100 ఏళ్ళ ఆర్ఎస్ఎస్ చరిత్ర చూస్తే సిగ్నిఫికెన్స్ మాత్రం ఖచ్చితంగా అంగీకరించాలి. ఎందుకంటే 100 ఏళ్లలో ఆర్ఎస్ఎస్ ఒక అవుట్కాస్ట్ అంటే ఒక దూరంగా పెట్టేటువంటి సంస్థగా చూసేవాళ్ళు. ఆర్ఎస్ఎస్ ను ఒక ప్రత్యేకమైన ఆలోచన ధార కలిగినటువంటి ఒక సెపరేట్ పర్సన్స్ గా చూసేవారు. అలాంటిది వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఒక మెయిన్ స్ట్రీమ్ ఆర్గనైజేషన్. ఎందుకు ఈ మాట వాడాను అంటే, నేను మీకు జనతా పార్టీ ప్రయోగం విఫలం అవటానికి, జనతా పార్టీ రెండు ముక్కలు కావటానికి కూడా ఆ రోజు ఆర్ఎస్ఎస్ కారణం. డిఎల్ మెంబర్షిప్ అంటారు, ద్వంద్వ సభ్యత్వము అని. జనతా పార్టీలో సభ్యుడిగా ఉన్నవారు ఆర్ఎస్ఎస్ లో ఉండకూడదు అని జనతా పార్టీలో ఉన్న మా పూర్వ సోషలిస్టులు మధులిమేయ లాంటి వాళ్ళు వీళ్ళు పెద్ద ఎత్తున రైజ్ చేశారు. కానీ అప్పుడు జనతా పార్టీ ప్రత్యేకత ఏంటంటే, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో సోషలిస్టులు జనసంఘీయులు కూడా కలిసి జనతా పార్టీకి ఏర్పడ్డారు. అంటే అద్వానీ, వాజ్పేయి వీళ్ళందరూ కూడా జనసంఘ్ నేపథ్యం, వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్ లో కూడా భాగం. సో అందువల్ల ఆ ద్వంద్వ సభ్యత్వం, రియల్ మెంబర్షిప్ అనే అంశం పైన జనతా పార్టీ ప్రయోగమే విఫలమైంది. అందువల్ల ఆర్ఎస్ఎస్ లో ఉన్నవారిని ప్రత్యేకంగా చూసేవారు. అలాంటిది ఇవాళ ఆర్ఎస్ఎస్ ఒక మెయిన్ స్ట్రీమ్ ఆర్గనైజేషన్ గా, దేశ ప్రధానమంత్రుల్ని ఇచ్చేటువంటి సంస్థగా, సంఘటనగా రూపాంతరం చెందడం, అభివృద్ధి చెందడం డెఫినెట్ గా ఆర్ఎస్ఎస్ కున్న ప్రత్యేకతను మనం తెలియజేయచ్చు. అంటే ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఇదే ఫ్రింజ్ ఐడియాలజీగా ఉండే, అంటే కొద్ది మందికి పరిమితమైన సిద్ధాంతంగా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దేశ మెయిన్ స్ట్రీమ్ ఐడియాలజీగా మారి దేశ రాజకీయ, సామాజిక, తాత్విక చింతనల పైన ఆర్ఎస్ఎస్ ఇవాళ బలమైన ముద్ర వేయగలుగుతోంది. సో దట్ ఇస్ ఎ రిమార్కబుల్ ప్రోగ్రెస్. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రారంభమైన సమయంలోనే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రారంభమైంది. కానీ కమ్యూనిస్ట్ పార్టీ 50s లో మొదటి లోక్సభలో ప్రధాన ప్రతిపక్షం. సో దేశంలో ఒక బలమైన ప్రజా ఉద్యమ పార్టీగా ఎమర్జ్ అయి తర్వాత అనేక చీలికలు పేలికలై ఇవాళ కేవలం దేశం మొత్తం మీద ఒక రాష్ట్రానికి, కేరళకే పరిమితమై పార్లమెంట్ లో సింగిల్ డిజిట్ కు పరిమితమయ్యారు. సో అందువల్ల ఈ కాంట్రాస్ట్ చూసినప్పుడు సహజంగానే ఆర్ఎస్ఎస్ పెరిగిన తీరు, అభివృద్ధి అయిన తీరు, దేశ సామాజిక, రాజకీయ, తాత్విక చింతనపై తన బలమైన ముద్ర వేసిన తీరు డెఫినెట్ గా ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇట్స్ రైజ్ నుంచి చూస్తే చాలా అప్రిషియబుల్. కానీ ఆ స్థాయిలో పెరగడం అనేది చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాళ్ళ నిర్మాణం కావచ్చు, ఆ క్రమశిక్షణ కావచ్చు, వాళ్ళ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం కావచ్చు, అలా ప్రచార వ్యూహము, ప్రచార సరళి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకతలుగా చెప్పుకోవాలి. కానీ ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ కూడా ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటంటే, మొదటిది ఆర్ఎస్ఎస్ ది ఐడియా ఆఫ్ ఇండియా, ఈ ఆర్ఎస్ఎస్ ఐడియా ఆఫ్ ఇండియా, ది ఐడియా ఆఫ్ ఇండియాకు మధ్య ఒక గ్యాప్, ఒక అగాధం ఇప్పటికీ మిగిలే ఉంది. ఆర్ఎస్ఎస్ కు దేశం అంటే, నేషనలిజం అంటే రిలీజన్. సో బహిరంగానే హిందూ నేషనలిజం అని చెప్తారు. హిందూ మతవాదమే జాతీయవాదం అని ఇటీవల మోహన్ భగవత్ వివరణ ఇచ్చారు. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువులే. హిందూ అనేది జాగ్రఫికల్ వర్డ్ తప్ప రిలీజన్ కాదు. ఇలాంటివి చాలా చెప్తూ వచ్చారు. ఇప్పుడే కాదు, ఈవెన్ 70s లో నాకు గుర్తు క్వశ్చన్ సింగ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో గురు గోల్వాల్కర్ అనుకుంటాను, ఆ రోజుల్లోనే చాలా వివరంగా మేమేమి ముస్లింలకు వ్యతిరేకం కాదు, క్రిస్టియన్లకు వ్యతిరేకం కాదు, ఇస్లాం దేశంలో ఇస్లాంకు ప్లేస్ లేదన్న వారు హిందూ మతానికి నేరం తప్పు చేసిన వాళ్ళు సిన్ ఆన్ హిందూయిజం అని కూడా అన్నట్టు చదివినట్టు గుర్తు. లెజెండరీ ఎడిటర్ ఖుష్వంత్ సింగ్ రైటర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ అన్న మాటలు. సో ఇలా మాటల రూపంలో అన్నా, ఇటీవల మోహన్ భగవత్ కూడా అన్నా,
కొన్నిసార్లు ముస్లిం సంఘాలతో ముస్లిం మత పెద్దలతో డైలాగ్ నడిచిన మాట నిజం, ఇవన్నీ నిజమే. కానీ ఇప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మీకు భారతీయ జనతా పార్టీ తీసుకుంటే ఒక్క పార్లమెంట్ మెంబర్ నాన్ హిందూ ఉండరు, నో ముస్లిం. సో దేశంలో భారతదేశం అంటేనే భిన్నత్వం. ఇది మోహన్ భగవతే చెప్పాడు, భిన్నత్వంలో ఏకత్వం అని. సో ఇలాంటి అనేక భాషల, మతాల, సంస్కృతుల, సాంప్రదాయాల సంగమమైన భారతదేశాన్ని ఒకే మతం, ఒకే భాష, ఇప్పుడు హిందీ భాష ఆధిపత్యాన్ని ప్రబోధిస్తారు. ఏ రకంగా రీకన్సైల్ అవుతున్నది సమస్య. ఇది మొదటి సమస్య. అంటే భారతదేశము అనేది కేవలం ఒక మతానికి సంబంధించిన దేశం కాదు, ఇది అనేక మతాల సంఘం. హిందువులు మెజారిటీగా ఉండవచ్చు, కానీ రియాలిటీ ఏంటంటే ఇట్స్ నాట్ ఏ మానో రిలీజియస్ కంట్రీ. ఇప్పుడు ఒకే మతం కలిగిన దేశం కాదు. సో ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, ఇన్ని సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్న ద ఐడియా ఆఫ్ ఇండియా, భిన్నత్వంలో ఏకత్వానికి, ఆర్ఎస్ఎస్ చెప్తున్న రిలీజియస్ నేషనలిజానికి మధ్య ఒక తీవ్రమైన తేడా మనకు మొదటి సమస్య. రెండో సమస్య కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఆర్ఎస్ఎస్ ఏర్పడిన నాడు, రాజ్యాంగం ఏర్పడిన నాడు, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం కన్నా ముందు ఏర్పడింది 1925లో. రాజ్యాంగం ఏర్పడిన నాడు ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం పట్ల తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మీకు అప్పటి ఆర్ఎస్ఎస్ నాయకుల రైటింగ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది, దే ఆర్ వెరీ వెరీ స్కెప్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎందుకంటే హిందూ రాష్ట్ర మత రాజ్యాన్ని కోరుకున్న ఆర్ఎస్ఎస్ ఒక లౌకిక రాజ్యాంగాన్ని అంగీకరించలే. తర్వాత ప్రాక్టికల్ పర్పజెస్ కొరకు అనేక సార్లు నిషేధాలను ఎదుర్కొని అనివార్యమై ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తున్నట్టు చెప్పినా రియాలిటీ రాజ్యాంగంలోని మౌలిక భావనలతో ఆర్ఎస్ఎస్ కు సైద్ధాంతిక విభేదం ఉంది. ఉదాహరణకు సెక్యులర్, సోషలిస్ట్ అన్న పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలి అని ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు పదే పదే చెప్తారు. భారత సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో భారత రాజ్యాంగ అంతర్లీన స్వభావమే లౌకిక తత్వం, 42nd అమెండ్మెంట్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా దాన్ని ఓన్లీ బహిర్గతం చేశారు. వాట్ వాజ్ ఇంప్లిసిట్ వాజ్ మేడ్ ఎక్స్ప్లిసిట్ అని చెప్పినా ఇప్పటికీ కూడా లౌకిక, సోషలిస్ట్ పదాలు తర్వాత చేర్చారు. అవి భారత రాజ్యాంగాల్లోని ఈ స్వభావాలకు తమ వ్యతిరేకతను ఆర్ఎస్ఎస్ ఇప్పటికీ వ్యక్తం చేస్తున్నట్టుంది. అలాగే ఫెడరలిజానికి కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంత రీత్యా వ్యతిరేకం. అంటే బలమైన కేంద్రమే ఉండాలి అని కోరుకుంటుంది. సో అనే బలమైన రాష్ట్రాలను ఆర్ఎస్ఎస్ అంగీకరించారు సిద్ధాంత రీత్యా. అందుకే మీకు హిందీ భాష 3 లాంగ్వేజ్ ఫార్ములా, హిందీ అనివార్యంగా దేశమంతటా హిందీ నేర్చుకోవాలి. సో తమిళ, తెలుగు ప్రభుత్వాలు కూడా హిందీలోనే కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే ఒక మతం ఆధారంగా దేశాన్ని ఐక్యం చేయాలంటే భిన్నమైన భాషా అస్తిత్వాలు అందుకు అడ్డుపడుతున్నాయి. అందువల్ల దేశం మొత్తాన్ని ఐక్యం చేసే భాషగా హిందీ ఉండాలి అని కోరుకుంటారు. అమిత్ షా లాంటి వాళ్ళు బహిరంగంగానే హిందీ మా ఆత్మ అని కూడా చెప్పాడు. ఇలా కాన్స్టిట్యూషన్ లో ఉన్న అనేక వాల్యూస్తో మీకు ఆర్ఎస్ఎస్ కు సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నాయి. అయితే ప్రాక్టికల్ గా ఆచరణలో అడ్జస్ట్ కాక తప్పని పరిస్థితుల్లో రాజ్యాంగానికి మేము విధేయులమని చెప్పినా రియాలిటీలో సైద్ధాంతిక డిఫరెన్సెస్ ఉన్నాయి. అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఈ రాజ్యాంగాన్ని మార్చడము అని చర్చ జరుగుతూ ఉంటుంది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజ్యాంగ మార్పులపై ఏకంగా కమిషన్ వేశారు. 2024 ఎన్నికల సమయంలో కూడా మేము ఈసారి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాము అనే అంశాలు వచ్చాయి. మిగతా మీరు గమనించండి, బీజేపీ తప్ప వేరే ఇతర పార్టీ అధికారంలో ఉన్న ఇలా రాజ్యాంగాన్ని మార్చాలి అని రాజ్యాంగాన్ని అటాక్ చేయడం అంటూ ఉండదు. మీకు ఒక్క బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే రాజ్యాంగం పైనే మౌలిక స్వరూపం పైన అటాక్ జరుగుతుంటది. అందువల్ల కాన్స్టిట్యూషనల్ ఫిలాసఫీకి, రాజ్యాంగ తాత్విక చింతనకు, ఆర్ఎస్ఎస్ నమ్ముతున్న సైద్ధాంతిక తాత్విక చింతనకు మధ్య ఒక తీవ్రమైన అగాధం ఉంది. ఇది రెండవ సమస్య. మూడవ సమస్య ఏంటంటే ఆర్ఎస్ఎస్ ఉండేటువంటి ఆలోచన ధారలో ఈరోజు ఎకనామిక్ ఫిలాసఫీ కనుక చూస్తే స్వదేశీ అని ఆర్ఎస్ఎస్ చెప్తుంది, నమ్ముతుంది. స్వదేశీ జాగరణ్ మంచ్ అనేది ఆర్ఎస్ఎస్ లో విభాగం ఒకటి.
స్వదేశీ జాగరణ మంచి నడిపిన స్వదేశీ మేళలో కూడా నేను పాల్గొన్నాను. వాళ్ళు ప్రారంభించాను కూడా కొన్ని చోట్ల. స్వదేశీ అనేది ఆర్ఎస్ఎస్ నినాదం. కానీ మీరు గమనించండి, ఆర్ఎస్ఎస్ కు రాజకీయ స్వరూపమైన బీజేపీ అధికారంలో ఉన్నప్పుడల్లా విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడం పైన కానీ, విదేశీయులకు దళాలు తెరవడంలో కానీ ఎక్కడా కాంగ్రెస్ ప్రభుత్వాలతో పోటీ పడడం కాదు, అంతకన్నా 4 ఇంతలు ఎక్కువనే చేస్తారు కానీ తక్కువ చేయరు. అంటే స్వదేశీ అనే సిద్ధాంతం చెప్తూ మరి ఆచరణలో స్వదేశీ ఎందుకు లేదు అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అలాగే ప్రైవేట్ రంగానికి ఆర్థిక సంస్కరణలకు అనుకూలము, విదేశాంగ విధానంలో కూడా మీకు స్పష్టంగా అమెరికా అనుకూల విదేశాంగ విధానము, ఇవన్నీ కూడా మీకు బీజేపీ హయాంలో ఆర్ఎస్ఎస్ చెప్తున్న స్వదేశీ అన్న విధానానికి భిన్నమైన పోకడలు మనకు కనబడుతూ ఉంటాయి. సో ఇలా మౌలికమైన అంశాలపైన ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ కు ద వెరీ ఐడియా ఆఫ్ ఇండియాకు మధ్య ఆ గ్యాప్ కనబడుతోంది. సో దీన్ని ఎలా రీకన్సైల్ ఇప్పుడు గాంధీ దాన్ని ఆర్ఎస్ఎస్ అంగీకరించదు. గాంధీ ఆలోచన సరళి పైన తీవ్ర వ్యతిరేకత, గాంధీని చంపిన నథురామ్ గాడ్సే పట్ల ఆర్ఎస్ఎస్ కు ప్రత్యేకంగా గాడ్సేని ప్రశంసిస్తూ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న పార్లమెంట్ మెంబర్లు ప్రజ్ఞా సింగ్ లాంటి వాళ్ళు పార్లమెంట్ లోనే మాట్లాడారు కదా. సో కానీ అనివార్యంగా మళ్ళీ గాంధీ మహాత్మునికి దేశంలో ఉన్న పేరు ప్రఖ్యాతుల వల్ల తిరిగి గాంధీని అంగీకరించక తప్పదు. సో ఒకవైపు గాంధీ ముఖ్యంగా నెహ్రూ సిద్ధాంతాలపైన తీవ్రమైన దాడి, గాంధీ నెహ్రూ సిద్ధాంతాలపైన, అందులో గాంధీని ఇప్పటికీ ఓన్ చేసుకోక తప్పని పరిస్థితి. అలాగే స్వాతంత్రోద్యమంతో ఆర్ఎస్ఎస్ సంబంధం ఏంటి అని ఇవాళ నరేంద్ర మోడీ కూడా ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమం గురించి ప్రస్తావించారు. కానీ మన చరిత్రలో ఏ ప్రముఖ స్వాతంత్రోద్యమ నాయకుడు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్నవారు లేరు, ఈవెన్ టుడే లేరు. ప్రత్యేకంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ నిజాం వ్యతిరేక పోరాటంలో కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి ప్రస్తావించారు. ఇప్పుడు నాకు చెప్పండి, తెలంగాణ బీజేపీలో నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ప్రఖ్యాత నాయకుడు ఒక్కరి పేరు చెప్పండి. ఇంపాసిబుల్, చెప్పలేరు. మీకు ఒక్క ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుని పేరు చెప్పండి. అన్ని పార్టీల్లో కనబడతారు కానీ మీకు బీజేపీలో కనిపించరు. మరి నిజాం వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్ అంతటి పాత్ర పోషిస్తే మరి తెలంగాణ బీజేపీలో నిజాం వ్యతిరేక పోరాట వీరులు ఉండాలి కదా. ఎంతమంది ఉన్నారు ప్రముఖ వీరులు చెప్పండి? ఇప్పుడు కాదు, 20 ఏళ్ల కింద ఉన్నారా? మీకు నిజాం వ్యతిరేక పోరాటానికి ఆర్ఎస్ సంబంధం, ఆర్య సమాజ్ కొంత పోరాడింది, స్టేట్ కాంగ్రెస్ పోరాడింది కొంత. ప్రధానంగా నిజాం వ్యతిరేక పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట రూపంలో జరిగింది రజాకర్లకు వ్యతిరేకంగా. కానీ దాన్ని అప్రోప్రియేట్ చేసుకునే క్రమంలో ఇవాళ ప్రైమ్ మినిస్టర్ మోడీ నిజాం వ్యతిరేక పోరాటంలో ఆర్ఎస్ఎస్ ఉంది అని చెప్తారు. ఆర్ఎస్ఎస్ ఈవెన్ మీకు ఆర్ఎస్ఎస్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో హెడ్గేవార్ అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన అప్పటికే ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీలో భాగంగా అరెస్ట్ అయ్యారు. అలాగే ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటంలో ఎవరైనా పాల్గొనాలి అంటే అనుమతి తీసుకుని పాల్గొనాలనే నిబంధన ఉండేది అని ఈరోజు శేషాద్రిచారి ఇండియా టుడే రాజీవ్ సర్దేశాయికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనే చెప్పాడు. ఇవి నేను చెప్పేది కాదు, హెడ్గేవార్ కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఆయన అరెస్ట్ అయ్యారు, 1 year పాటు జైల్లో ఉన్నారు. అలాగే ఆ రోజుల్లో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎవరైనా పాల్గొనాలి అంటే అనుమతి తీసుకుని పాల్గొనాలని. స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడానికి సంఘటన అనుమతి ఎందుకు అవసరం ఉంటుంది? సంఘటనే స్వాతంత్ర పోరాటంలో భాగమైనప్పుడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రోద్యమంలో భాగం, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎవరు అనుమతులు తీసుకొని స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు కదా. ఇప్పుడు ఇది ఎవరు నేను చెప్పేది కాదు, శేషాద్రిచారి ఇండియా టుడే ఇంటర్వ్యూలో చెప్పారు, రాజీవ్ స్వదేశ్ ఇంటర్వ్యూలో. అలాగే కాస్ట్ క్వశ్చన్ ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంక్లూజివ్ హిందుత్వ, సమ్మేళిత హిందుత్వ అంటూ ఇప్పుడు అణగారిన కులాల వైపు కూడా రీచ్ కావటానికి పెద్ద ప్రయత్నం జరుగుతోంది, ఆర్ఎస్ఎస్ లో జరుగుతోంది, బీజేపీలో జరుగుతోంది. కానీ ఇప్పటికీ కూడా హిందూ మతంలో ఉన్న ఒక బలమైన కుల వ్యవస్థ విషయంలో ఏంటి, అందుకే అడపాదడప రిజర్వేషన్ల పైన ఆర్ఎస్ఎస్ వైఖరి ఏంటి, ఇవన్నీ కూడా చర్చకు ఎందుకు వస్తాయంటే కాస్ట్ క్వశ్చన్ ను ఎలా డీల్ చేయాలి, భారత్ హిందూ మత సంస్కరణలో కులం యొక్క పాత్ర ఏంటి, ఉమెన్ పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా అనివార్యంగా చర్చకు వస్తుంటాయి. అందువల్ల ఆధునిక భారతదేశ భావనకు ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక భావనకు మధ్య
ఆ కాంట్రడిక్షన్ అనేది ఇప్పటికీ కనబడుతూ ఉంటుంది. ఇక రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేకపోతే మీకెందుకు పదవి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి క్వశ్చన్ చేశారు సార్. ఆయన ప్రధానంగా ఆల్మట్టి అంశాన్ని లేవనెత్తారు. ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం చకచక అడుగులు వేస్తూ ఉంటే మీకు కనీసం చీమ కుట్టినట్టయినా లేదా? కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాంతాలు ఎడారిగా మారే ప్రమాదం ఉన్నా పట్టదా? ఇప్పటికైనా మేల్కొని మీకున్న ఎంపీల బలంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవడంతో పాటు KWDT 2లో సమర్థ వాదనలు వినిపించాలి. లేదంటే భావితరాల మనసుల్లో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు చంద్రబాబు అంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేశారు సార్. అండ్ తెలంగాణలో కూడా ఈ ఆల్మట్టిపై ఇష్యూ నడుస్తోంది కదా సార్. అసలు ఆల్మట్టి వివాదం ఏంటి సార్? అంటే మీకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమీ చేయడం లేదంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శ కూడా చేస్తుంది. ఆలమట్టి ఏంటంటే మనకు ఎగువన, అంటే ఇప్పుడు జూరాలకు ఎగువన కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కృష్ణానది పైన. ఇది వాస్తవంగా మొదట్లోనే ఇది 524 ఎబో నిర్మాణానికి ప్రారంభం ఉపక్రమించినప్పుడు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 1996 అనుకుంటా నాకు గుర్తు. దానిపైన పెద్ద చర్చ జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయి 519 దగ్గర దీన్ని నిలిపివేసింది. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆలమట్టి హైట్ పెంచుకోవటానికి కర్ణాటక ఉపక్రమిస్తోంది అనేది చర్చ. సో సాధారణంగా రాజకీయ పార్టీలు ఏంటంటే తాము అధికారంలో లేనప్పుడు సహజంగానే అధికారంలో వాళ్ళు ఇబ్బందులు పెడతారు. ఇప్పుడు ఇక్కడైతే ఎందుకు ఇప్పుడు కర్ణాటకలో ఆలమట్టి హైట్ పెంచడం పైన బీజేపీ వైఖరి ఏంటి? బీజేపీ కర్ణాటకలో కూడా బలం ఉంది, తెలంగాణలో బలం ఉంది. ఇప్పుడు కర్ణాటక బీజేపీ ఒక వైఖరి, తెలంగాణ బీజేపీ ఒక వైఖరి తీసుకోవాలి. అలాగే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ అధికారంలో ఉంది. అందుకే బీఆర్ఎస్ ఇది చాలా సులభంగా ఆయుధం అయిపోయింది. అందువల్ల మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పని చేస్తుంది అని. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి ఏమో బీజేపీతో అనుబంధం ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే ఎట్లా, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం కూడా ఇమిడి ఉంటుంది కనుక అందువల్ల రాజకీయ పార్టీలు వాటి నీళ్లతో ఆడుకోవడం అనేది సహజం, ఏం కొత్త కాదు కదా. అప్పుడు మహారాష్ట్ర బాబ్లీ నిర్మాణం చేస్తున్న పెద్ద ఇష్యూ జరిగింది ఆ రోజుల్లో. మీకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు మహారాష్ట్ర కూడా వెళ్ళారు, చలో మహారాష్ట్ర. ఈ మధ్య కూడా చంద్రబాబు నాయుడు ప్రస్తావించాడు, ఆ రోజు తమతో బాబ్లీ వ్యతిరేక ఉద్యమంలో కూడా రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యే, మా నాయకుడిగా మాతో పాటు పాల్గొన్నాడు అని. సో అందువల్ల ఇప్పుడు మరి ఏమైంది బాబ్లీ ఎవరికి తెలియదు, ఎక్కడ పోయింది అనేది బాబ్లీ. ఇప్పుడు ఈ మధ్య చర్చ లేదు, ముచ్చట్లేదు. అందువల్ల అంతర్రాష్ట్ర వివాదాలు అనివార్యంగా ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు కూడా ఆలమట్టి పైన ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కృష్ణా నదీ జలాలు పంచుకునేటువంటి రాష్ట్రాలు. అందువల్ల ఈ వివాదం అనివార్యంగా వస్తాయి. అంతర్రాష్ట్ర నదులు, ఈవెన్ కృష్ణా కానీ గోదావరి కానీ. ఆల్రెడీ గోదావరి విషయంలో మనకచర్ల అదే వివాదం ఉంది. తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ కాదు, ఈవెన్ ఎగువ రాష్ట్ర కూడా మాకు వాటా కావాలి, గోదావరి నీళ్లను కనుక మీరు డైవర్ట్ చేస్తే కృష్ణా నీటిలో మా వాటా పెంచాలి అని కూడా పైన ఎగువ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. దీనికి తోడు ఇప్పుడు ప్రదేశ్ కుమార్ మిశ్రా ట్రిబ్యునల్ పైన తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. అందువల్ల అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నప్పుడు ప్రతిపక్షాలు ఆడుకుంటాయి. ఎందుకంటే ఇబ్బందులు అధికార పార్టీ కదా. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంటే కాంగ్రెస్ ఏమంటుంది, మేము సుప్రీంకోర్టు కూడా వెళ్తాం, ఆలమట్టి హైట్ నివారిస్తాం, దీనికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ధిక్కార నేరం కూడా వేస్తామని. ఖచ్చితంగా ఆలమట్టి హైట్ పెంచితే దిగువకు నీళ్లు తగ్గిపోతాయి. దిగువన పలపాలము, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, ఎస్ఎల్బిసి, దిండి, హైదరాబాద్ కు వాటర్ సప్లై, కృష్ణా నది, ఇవన్నీ ఉన్నాయి. ఇంకా దిగువన వెళ్తే నాగార్జున సాగర్. సో మీకు ఆంధ్ర ప్రాంతానికి కూడా కృష్ణా నీరు వెళ్ళాలి. సో ఆలమట్టి హైట్ పెరిగితే ఆటోమేటిక్ గా ఎక్కువ నీళ్లు ఎగువ రాష్ట్రం వితోల్డ్ చేస్తే దిగువ రాష్ట్రాలకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఫుల్గా వర్షాలు వచ్చి వరదలు ఉన్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఎప్పటికీ వరదలు ఉండవు కదా. ఉండనప్పుడు ఏమవుతుందంటే డిస్ట్రెస్ సిచ్యువేషన్ లో చాలా తీవ్రమైన సమస్య ఇక్కడ కారణమవుతుంది. అంటే లోయర్ రైపేరియన్ స్టేట్స్ అంటారు,
అంటే దిగువ నుండి పరివాహక రాష్ట్రాలు అనివార్యంగా ఇబ్బందులు పడతాయి. అందువల్ల ఈ విషయంలో మనం ఐక్యంగా యునైటెడ్ గా కొట్లాడాలి. వాస్తవంగా తెలుగు వాళ్ళందరూ కూడా కృష్ణా గోదావరి జలాల్లో సర్టన్ సీరియస్ కన్సర్న్స్ తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా కృష్ణా నీటిలో ఒకప్పుడు మనకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారము కృష్ణా నదిలో మిగులు జలాలకు వాడుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉండేది. ఫ్రీడమ్ టు యూజ్ సర్ప్లస్ వాటర్స్. మనం ఏం కోరామంటే ఆ మిగులు జలాలని హక్కుగా ఇవ్వండి అని. అది ఇవ్వకపోగా మిగులు జలాలను కూడా లెక్కించి ప్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ వాటిని కూడా పంచింది. మిగులు జలాలను పంచడాన్ని మనం వ్యతిరేకించాం. ఇలా మనకు డిఫరెంట్ ఇష్యూస్ పైన తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల పైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చాలా సందర్భాల్లో కంప్లైంట్ కూడా చేసింది. అన్ఫార్చునేట్లీ రాజకీయాల వల్ల తెలుగు వాళ్ళు ఐక్యంగా ఉండక ఈ గొడవలకు, ఇప్పుడు తమిళనాడు చూడండి, కర్ణాటక చూడండి, కావేరీ ఇష్యూ విషయంలో తమిళ పార్టీలన్నీ ఏకమవుతాయి, తమిళ సివిల్ సొసైటీ ఏకమవుతుంది, సినిమా వాళ్ళు కూడా రంగంలో దిగుతారు. కర్ణాటకలో కూడా అదే రకంగా కావేరీ పైన ఉంటుంది. కానీ తెలుగు వాళ్ళకు రాజకీయాలు ఎక్కువ, ప్రజా సమస్యలు తక్కువ కదా. అందువల్ల ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు టార్గెట్ అవుతారు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సమక్షంలో జరిగిన విచారణలో నిన్న ప్రకాష్ గౌడ్ అండ్ కాలే యాదయ్య విచారణకు హాజరయ్యారట సార్. సో బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారనేది ఒక వార్త. పార్టీ మారకపోతే తెలంగాణ భవన్కు ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ చేస్తున్న ఆందోళనల్లో మీరు పాల్గొంటూ ఉన్నారా? బీఆర్ఎస్ కండువా కప్పుకుంటూ ఉన్నారా? అధినేత కేసీఆర్ను ఒక్కసారైనా కలిశారా అంటూ బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు వీళ్ళిద్దరిని అడిగిన ప్రశ్నలకు వాళ్ళు ఇబ్బంది పడ్డారట సార్, నీళ్లు నమిలారట సార్. అంటే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇబ్బంది తప్పకపోవచ్చు అంటారా? పదవి కోల్పోవాల్సిందేనా? ఉప ఎన్నికలు ఖాయమా? అంటే మీ విశ్లేషణ ఏంటి సార్? ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కాదు, అదొక ప్రాసనం, చాలా క్లియర్ గా తెలుసు. పార్టీ బీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు. అయితే అందులో ఒక దానా నాగేంద్ర మాత్రం ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాడు కనుక ఆయన తప్పించుకోలేడు. మిగతా వాళ్ళు అంటే తప్పించుకోవటానికి వారికి ఉండే వెసులుబాటు ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే స్పీకర్ ఆఫీస్ను ఉపయోగించుకుని ఫిరాయింపు ఎమ్మెల్యేలు హాయిగా తమ టర్మ్ అయ్యేదాకా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్, సవితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఏం రాజీనామా చేసి మళ్ళీ గెలవలే కదా. తెలుగుదేశం ఎమ్మెల్యేలుగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉంటూనే కేసీఆర్ ప్రభుత్వంలో కొనసాగారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులు ఈ టైం లిమిట్ పెట్టడం మొదలుపెట్టింది. మీకు మేఘచంద్ర సింగ్ కేసులో, ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో కూడా స్పీకర్కు స్పీకర్ ఏం చేయాలో మేము డైరెక్షన్ ఇవ్వడం లేదు, కానీ మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా డిస్పోజ్ చేయాలి అంటే నిరవధికంగా మీరు సమయాన్ని తీసుకోలేరు. అంటే ఒక అసెంబ్లీ పదవీ కాలం పూర్తయ్యేంత వరకు సమయం తీసుకుంటే అసలు యాంటీ డిఫెక్షన్ లా నిరర్థకం అవుతుంది కదా అనేది ఈ సుప్రీంకోర్టు వాదన. దాంతో అనివార్యంగా ఈ ప్రక్రియ మొదలైంది. ప్రక్రియ మొదలైన తర్వాత బీఆర్ఎస్ నుంచి బీజేపీ, కాంగ్రెస్కు చేరిన ఎమ్మెల్యేలు అనివార్యంగా తీసుకున్న వైఖరి ఉప ఎన్నికలు అవాయిడ్ చేయాలి కనుక, డిస్క్వాలిఫికేషన్ అవాయిడ్ చేయాలి కనుక అసలు మేము పార్టీనే మారలేదు. ఎవరు చెప్పారు మీకు మారిందని? మేము జాతీయ పతాకమున కండువ కప్పుకున్నాం, పండుగ రోజు కలిసినాం, ముఖ్యమంత్రిని ప్రజా సమస్యల మీద కలిసాం, అది దేవుని కండువ. ఇలా రకరకాల వాదనలు చేస్తున్నారు. కళ్ళ ముందు కనబడుతుంది వాళ్ళు పార్టీ ఫిరాయించారన్నది వాస్తవము. కానీ రాజకీయంగా చట్టంలో ఉన్న వెసులుబాటును తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఒక వీర ప్రయత్నం జరుగుతుంది. చట్టంలో ఏముంది? యాంటీ డిఫెక్షన్ లా రాజ్యాంగ 10వ షెడ్యూల్లో క్లియర్ గా ఉన్నది ఏంటంటే 2 సందర్భాల్లో ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీలో చేరాల్సిన అవసరం కూడా లేదు. చేరకపోయినా 2 సందర్భాల్లో డిస్క్వాలిఫై అవుతాడు. ఒకటి విప్ ధిక్కరిస్తే, విప్ను ఉల్లంఘిస్తే, రెండవది వాలంటర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద పార్టీ అంటే స్వచ్ఛందంగా తాము ఎన్నుకోబడిన రాజకీయ పార్టీ అభ్యర్థి సభ్యత్వాన్ని వదులుకున్నట్లయితే అని. సో వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అంటే ఏంటి అనేది మళ్ళీ నిర్వచనం. సో వాస్తవంగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, పార్టీ వేరే పార్టీలో ఫార్మల్ గా చేరాల్సిన అవసరం లేదు. కొన్ని చర్యలు కూడా
పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు అవుతుంది. దానా నాగేందర్ కేసులో అది క్లియర్ కేసు, అందుకే అన్నది ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేయకపోయినా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేశాడు కనుక అనివార్యంగా ఆయన వాలంటరీ గివింగ్ ఆఫ్ ద మెంబర్షిప్ కిందకి వస్తుంది. మిగతా వాళ్ళు ఏ చర్యల వల్ల అవుతారు అంటే దానిపైన ఇప్పుడు చర్చ. కానీ నాకు తెలిసినంత వరకు కేసీఆర్ కలవకపోతే డిస్క్వాలిఫై కారు, తెలంగాణ భవన్కు రాకపోతే డిస్క్వాలిఫై కారు, ముఖ్యమంత్రిని కలిస్తే డిస్క్వాలిఫై కారు. అందువల్ల ఆ డిస్క్వాలిఫై కావటానికి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ఆధారంగా ఆ చర్యలు అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు తమ పార్టీ ప్రభుత్వానికి తమ మద్దతు లేదంటూ వెళ్ళి గవర్నర్ దగ్గర చెప్పారనుకోండి, అది వాలంటరీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ద పార్టీ వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యవహార సరళి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు, ముఖ్యమంత్రిని కలిశారు, కండువా కప్పారు. ఇప్పుడు ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టు చెప్పాలి ఇవి నిజంగానే డిస్క్వాలిఫికేషన్ పరిధిలోకి వస్తాయా లేదా అని. అందువల్ల లీగల్ గా హౌ నాట్ టు ఎస్టాబ్లిష్, మేము చేరలేదు, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి వేస్తున్న రకరకాల ఎత్తుగడలు ఇవి. ఈ ఎత్తుగడల్లో భాగంగానే ఈ క్రాస్ ఎగ్జామినేషన్, ఇది ఒక ప్రహసనం. అందరికీ తెలుసు పార్టీ ఫిరాయించారని. ఎన్నికలకు ఉప ఎన్నికలకు వెళ్ళే ధైర్యం లేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తే ఏ పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలియదు. జూబ్లీ హిల్స్ లో గనక రిజల్ట్ కాంగ్రెస్ అనుకూలంగా ఉంటే కొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసే ధైర్యం చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేయొచ్చు. కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేసినా వాళ్ళు ఆ సదరు ఎమ్మెల్యేలు ధైర్యం చేయాలి. ఆల్రెడీ మునుగోలు అనుభవం ఉంది. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరాడు. బీజేపీ విధానం ఏంటంటే ఎవరు పార్టీ మారి వచ్చినా వాళ్ళు రాజీనామా చేసి రావాలి. సో అది వాళ్ళ రూల్. అందుకే హుజురాబాద్ లో ఉప ఎన్నిక జరగడానికి కారణం అది. మునుగోలు కూడా అలాగే ఉప ఎన్నిక జరిగితే రాజగోపాల్ రెడ్డి ఓడిపోయాడు. అఫ్ కోర్స్ అది అసెంబ్లీ టెన్యూర్ ఎండింగ్ లో జరిగింది కనుక ఇబ్బంది లేదు. కానీ ముందే జరిగి ఇప్పుడు 2028 వరకు అసెంబ్లీ ఉండగా 2025లోనే రాజీనామా చేసి తమ సభ్యత్వాన్ని రిస్క్ తీసుకోలేరు కనుక ఈ రకంగా చిత్ర విచిత్ర అభినయాలు జరుగుతున్నాయి. సరిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఈ ప్రాజెక్టులో కేసీఆర్ పెద్ద ఎత్తున అవినీతి చేశారు, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది అనేది పార్టీ మీద ఉన్న ఆరోపణ. సో తాజాగా రేవంత్ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది సార్, అదే కాళేశ్వరం పునరుద్ధరణ. సో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్ల కోసం నోటిఫికేషన్ 15 వరకు దరఖాస్తులకు గడువు ఉంది సార్. సో కాళేశ్వరం కేసీఆర్ కట్టాడు, కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలిపోయింది, భారీగా అవినీతి జరిగింది అని ఆరోపణలు గతంలో కాంగ్రెస్ చేసింది కదా సార్, ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలిందన్నారు, ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ ఏంటి సార్? అంటే మొత్తం ప్రాజెక్ట్ కూలింది అనేది నరేటివ్. అది మొత్తం ప్రాజెక్టు కూలలే కదా, మొత్తం ప్రాజెక్ట్ యొక్క మీకు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలు కుంగాయి. వాస్తవం జరిగింది ఏంటంటే కుంగడం మాత్రం కుంగాయి, అందులో అనుమానం లేదు. కుంగడం కూడా క్వశ్చనబుల్, చాలా సీరియస్ క్వశ్చన్సే. అన్ని అంత భారీ వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు నేషనల్ డిఫెన్స్ సేఫ్టీ అథారిటీ నివేదిక ఆధారంగా ఇప్పుడు రీడిజైన్లు సమర్పించమని కాంగ్రెస్ ప్రభుత్వం అడిగింది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐలను వ్యక్తం చేయండి అని కన్సల్టెన్సీలు అడిగాయి. కానీ రాజకీయ రంగంలో చెప్పేటప్పుడు ఈ అన్నారం, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా పిల్లర్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, అందులో మధ్యలో పగుళ్ళు వచ్చాయని చెప్పరు కదా. సో ఓవరాల్ గా కాళేశ్వరమే కూలింది అనేది ఒక పెద్ద నరేటివ్ బిల్ చేశారు. బిల్ చేసి ఇప్పటి వరకు కూడా పునరుద్ధరణ పనులు చేపట్టలేదు. కానీ చాలా చోట్ల ఏమవుతుంది అంటే ఒక పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ లో భాగంగా ఆ పని ఆపారు, పనులు పునరుద్ధరించలేదు. కానీ సమస్య ఇక్కడ వస్తుంది, ఒక దశకు వచ్చే వరకు కేసీఆర్ తిన్నాడో తిండేదో మాకు అనవసరం, మరి మాకు నీళ్ళు రావాలి కదా అని అంటారు. నేను ఒక టీవీ ఛానల్లో కూడా గతంలో చెప్పింది, హరీష్ రావు కూడా లండన్ లో కోట్ చేసినట్టు చూశాను. అన్నది ఏంటంటే ఒక కరీంనగర్ చొప్పద నుంచి నాకు రైతు ఫోన్ చేసి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాడు. సార్ ఇప్పుడు ఎద్దుకు మన నాగలికి ఎద్దుకు కడతాం తాడు కట్టి, తాడు తెగిందనుకో ఏం చేస్తాం సార్,
వెంటనే ఇంకో తాడు తీసుకొచ్చి దానికి ముక్కు తాడు కట్టేసి నాగరికి కట్టేసి ఆ తాడుతో ఎద్దును దున్నుతాం. కానీ ఈ తాడు ఎవరు తయారు చేశాడు, ఈ తాడు డిజైన్లో లోపం ఏంటి, ఈ తాడు తయారు చేసడంలో డబ్బులు తిన్నడా లేడా, తాడు కరెక్ట్ కమ్మిండా లేడా అని చర్చించుకుంటూ కూర్చున్నాం ఆ సార్ అన్నాడు. సో అది దట్ రిఫ్లెక్ట్స్ ద మూడ్ ఆఫ్ ద ఫార్మర్. మీకు క్షేత్రస్థాయిలో ప్రజల మూడుకు అది ఒక ఇండికేషన్. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కనుక కాంగ్రెస్ పార్టీకి కూడా అది అర్థమైనట్టుంటది. సో ఆల్రెడీ పీసీ గోస్ కమిషన్ అయిపోయింది, ఆరోపణలు అయిపోయినాయి, సిబిఐకి విచారణ అయిపోయింది, అదేం తేలేది కాదు. సిబిఐ అంతర్వేదిలో రథం దగ్ధమైతేనే ఇప్పుడు తేల్చినాయి. ఇక దీన్ని ఎప్పుడు తేల్చాలి కానీ బోఫోర్స్ తేలిందా ఇప్పటికీ అని. సో అందువల్ల ఆ పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ అయిపోయింది. ఇంకా నువ్వు ఇంకా దీన్ని రిపేర్లు చేయించకపోతే నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. జరిగింది, ఇప్పుడు మీరేం చేస్తారనే చర్చ మొదలవుతుంది. అందువల్ల అనివార్యంగా మేడిగడ్డ, అన్నారం, సొందిల్లా పిల్లర్లను మరమ్మతులకు పిలిపించారు. ఇప్పుడు మరమ్మతులు చేయిస్తారా లేదా మొత్తానికే తీసేసి మళ్ళీ కడతారా, దాంట్లో ఉండే టెక్నికాలిటీస్ ఏంటి అనేది నేను చెప్పగలిగేవాడిని కాదు. కానీ డెఫినెట్గా కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలింది అంటే ఈ 3 పిల్లర్లు పగుళ్ళు వచ్చాయి, వీటికి మరమ్మతులు చేపట్టాలి. ఈ మేరకు రావడం కూడా ఆశ్చర్యమే. అందులో పీసీ గోస్ కమిషన్ డిజైన్లో లోపము ఇవన్నీ కూడా పేర్కొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార సరళిపైన ప్రశ్నలు లేవనెత్తాయి. అది ప్యారలల్ గా విచారణ జరగాల్సిందే. సిబిఐ విచారణ జరుగుతుంది. సిబిఐ విచారణలో ఏం తెలుస్తుంది తర్వాత చర్చ. ఈ లోపలైతే మరి అన్ని 1,00,000 కోట్ల కొన్ని వేల కోట్లు 80-90 వేల కోట్ల వ్యయంతో కట్టిన ప్రాజెక్టు నిరుపయోగంగా పడి ఉండకూడదు కదా. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే వాడుకోవాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ మేడిగడ్డ కాదు తుమ్మిడిగట్ట దగ్గర కూడా నిర్మిస్తామంటున్నారు. అసలు నీళ్లు తుమ్మిడిగట్ట దగ్గరే ఉన్నాయి, మేడిగడ్డలకు కాదు. మేడిగడ్డను సెలెక్ట్ చేసుకోవడం కూడా తప్పన్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాదన. సో బట్ ఏదైనా అది మేడిగడ్డ, తుమ్మిడిగట్ట, కాళేశ్వరంలో ఏమైంది ఇవన్నీ కాదు, ప్రజలకు కావాల్సింది ఈ ప్రాజెక్టు వల్ల మాకు నీళ్లు రావాలి కదా అనే క్వశ్చన్ అయితే అనివార్యంగా వస్తుంది. అందుకే తమ పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ తో ఎక్కువ కాలం కాలక్షేపం చేయలేం కనుక అనివార్యంగా సంథింగ్ హాస్ టు బి డన్ కదా. ఆ కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టినట్టుంది. ఇక తెలంగాణ డీజీపీగా శివధర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మేము ఫాలో అయ్యేది ఖచ్చితంగా కాకి బుక్కే అంటూ ఆయన మాట్లాడారు సార్. అంటే మనం చూసాం కదా సార్, నారా లోకేష్ రెడ్ బుక్, ఆ రెడ్ బుక్నే ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖ ఫాలో అవుతుంది అనేది ప్రతిపక్షం వైసీపీ ఆరోపణ. దానికి సంబంధించి ఒక డిజిటల్ బుక్ కూడా రూపొందిస్తూ ఉన్నాము అని చెప్పి జగన్ ఈ మధ్యనే ఆయన ఒకటి డిజిటల్ బుక్ని కూడా ఓపెన్ చేశారు. దానిలో అన్ని నమోదు చేయండి, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుందాము అని చెప్పేసి. సో కేటీఆర్ కూడా గతంలో పింక్ బుక్ అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు కాకి బుక్ అని చెప్పి. సో తెలంగాణలో కాకి బుక్ ఇంప్లిమెంట్ అవుతుందంటారు. అంటే అది నేను కూడా చూశాను. కొత్త డీజీపీ అన్న కాంటెక్స్ట్ ఏంటంటే మీకు తెలంగాణలో పింక్ బుక్ అనేది ఫాలో అవుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి కదా. అంటే మేము కాకి బుక్ ఫాలో అవుతామని అన్నాడు ఆయన. పోలీస్ బుక్ అది ఉద్దేశం. కానీ కాకి బుక్ ఫాలో కావడం కూడా కరెక్ట్ కాదు, కాన్స్టిట్యూషన్ బుక్ ఫాలో కావాలి. ఆయన అన్న కాంటెక్స్ట్ రీత్యా తప్పు కాదు, కానీ ఓవరాల్ గా చూసుకున్నప్పుడు ఫాలో కావాల్సింది కాకి బుక్లు కాదు, పోలీస్ రాజ్యం ఉండకూడదు కదా. అది ఇంకో మీనింగ్ కూడా వస్తుంది. అయితే శివధర్ రెడ్డి ఆ ఉద్దేశంతో అనలే, రాజకీయ కక్షలతో తీర్చుకుంటారా అనే కాంటెక్స్ట్ లో అన్నప్పుడు మేము రాజకీయ కక్షలు తీర్చుకోము, రూల్ బుక్ ను ఫాలో అవుతామని చెప్పేది. సో పోలీస్ ఆఫీసర్లకు కూడా చాలా అట్రాక్టివ్ గా రిప్లై ఇవ్వాలనుకున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయి. సో ఆ రూల్ బుక్ ఫాలో అవుతారని ఆయన ఉద్దేశం, కాకి బుక్ ఫాలో అవుతారంటే. సో రూల్ బుక్ ఫాలో కావడంలో తప్పలేదు కదా. అంటే రాజకీయ కక్షలు ఉండవు, తెలంగాణ పోలీస్ చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది అని ఆయన చెప్పదలుచుకున్నది. కానీ కాకి బుక్ అనేది కూడా ట్రూ స్పిరిట్ తో గనక ఫాలో అయితే ప్రమాదకరమే. దేశంలో ప్రజాస్వామ్యంలో కాకి బుక్లు ఉండకూడదు, ఒకటే బుక్ ఉండాలి, కాన్స్టిట్యూషనల్ బుక్. కాన్స్టిట్యూషనల్ బుక్ అంటే రాజ్యాంగము, పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులకు విలువ ఇస్తూనే వ్యవస్థ పనిచేయాలి. సో నేను నేషనల్ పోలీస్ అకాడమీలో 15 ఏళ్ల పాటు క్లాసులు చెప్పిన అనుభవంతో చెప్తున్నాను. నేను ఈవెన్ 2 years క్రితం ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ల క్లాసులు చెప్పాను. ఆ తెలంగాణకు ఎలకేట్ అయిన ఐపీఎస్ క్యాడర్ అధికారులను
తెలంగాణ పోలీస్ అకాడమీలో క్లాసులు చెప్పాను. నాకు ఆశ్చర్యం వేసింది. అందులో అత్యధిక మంది మాకు హక్కులు ఉన్నాయి, మేము గట్టి నిర్బంధాన్ని ఫాలో అవుతాం, పోలీస్ నిర్బంధాన్ని సమర్థించడం మొదలుపెట్టారు. యంగ్ పీపుల్, యంగ్ ఆఫీసర్స్ అంటే చాలా సివిల్ లిబర్టీస్ పైన, కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ పైన, ఫ్రీడమ్ పైన వారికి ఆ రెస్పెక్ట్ ఉండాలి. కానీ అవి షాక్ అన్నట్టు, మీరు నిరసనలకు ప్రజలకు ఉండే హక్కు, రైట్ టు ప్రొటెస్ట్, రాజ్యాంగం ఏం చెప్పింది, సుప్రీంకోర్టు తీర్పులు ఏం చెప్పారు, రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్, రామ్లీలా మైదాన్ కేసు ఏంటి, రామనో లోహియా వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్, హిమ్మత్ లాల్ షా వర్సెస్ కమిషనర్ ఆఫ్ అహ్మదాబాద్, ఈ కేసులన్నీ చెప్తూ డెమోక్రటిక్ రైట్స్ కు, సివిల్ రైట్స్ కు పోలీస్ వ్యవస్థ రెస్పెక్ట్ చేయాలి అన్నది నా క్లాసు. నాతో పెద్ద వాదన, అసలు అలా అయితే మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేము అని. అంటే లా అండ్ ఆర్డర్లో ఒక్క ఏడాది కూడా పనిచేయని అధికారులు కాకి డ్రెస్, లాఠీ కాకి టోపీ రావడంతోనే వాళ్ళ యాటిట్యూడ్లోనే వచ్చిన మార్పు నాకు ఆశ్చర్యం వేసింది. స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ అని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక ప్రయోగం జరుగుతుంది. ఆ ప్రయోగం ఏంటంటే వాలంటీర్లను తీసుకొని కొంతమందిని జైలు అధికారులుగా, కొంతమందిని ప్రిజనర్స్గా వాలంటీర్లను తీసుకుంటారు. ఆ ఎక్స్పెరిమెంట్లో 6 రోజులు గడవచ్చే వరకు జైలు అధికారులుగా వచ్చిన వాలంటీర్స్ భయంకరంగా ప్రవర్తించడం, సాడిస్ట్గా ప్రవర్తించడం, హింసించక తినడం, కాల్చుకు తినడం, వేధించడం మొదలు పెడతారు. అలాగే ఆ ప్రిజనర్స్గా వచ్చిన వాళ్ళు రెస్ట్లెస్ అయిపోయి తిరగబడం మొదలు పెడతారు. సో అందువల్ల పరిస్థితులు, ఒక కాంటెక్స్ట్ మనిషిని ఏ రకంగా మారుస్తాయి అన్నదానికి స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ ఒక ఉదాహరణ. నాకు ఆ రోజు క్లాస్ చెప్పినప్పుడు ఈ స్టాన్ఫోర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంటే గుర్తొచ్చింది. కొత్తగా సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యి రాజ్యాంగము, కాన్స్టిట్యూషన్, ఈ వాల్యూస్ గురించి చదివి వచ్చిన యంగ్ ఆఫీసర్స్ కూడా ఒక్కసారి పోలీస్ అధికారిగా నియమించబడడంతోనే రాజ్యాంగము, పౌర హక్కులు ఇవన్నీ పక్కకు పోయి పోలీసులుగా మాకు మేము లాఠీ ప్రయోగించాల్సిందే, నిర్బంధం ప్రయోగించాల్సిందే అనే స్వభావాన్ని కలిగి ఉన్నారు. ఆ స్వభావం మంచిది కాదు. పోలీస్ అనేది ఖచ్చితంగా దే ఆర్ ది విజిబుల్ ఆర్మ్ ఆఫ్ ద స్టేట్. రాజ్యాంగం వారికి ఆయుధాలను ఇచ్చి ప్రజల్ని నియంత్రించమని ఇచ్చారు. కానీ ప్రజాస్వామిక రాజ్యాంగ ప్రక్రియకు లోబడే జరగాలి. అందువల్ల విశ్వధర్ రెడ్డి అన్న తప్పని నేను అంటలేదు, మళ్ళీ చెప్పేది ఖచ్చితంగా ఆయన కాకీ బుక్ అనే పదం వాడడంలో రూల్ బుక్ అని ఆయన ఉద్దేశం. ఎందుకంటే పింక్ బుక్ ఫాలో అవుతారట కదా అని విలేకరులు అడిగితే దానికి స్పందనగా ఆయన చెప్పింది. కానీ నేను ఈ వివరణ ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే, పోలీస్ బాస్ ఏ కాంటెక్స్ట్ లో అన్నది చూడకుండా కింది స్థాయి అధికారులు కాకీ బుక్ ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెడితే తెలంగాణలో ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది, ప్రజలు తిరగబడతారు. తెలంగాణ ఉద్యమాలకు నిలయం. అందువల్ల కాకీ బుక్ ఆ శివధర్ రెడ్డి గారు అన్న కాంటెక్స్ట్ వేరు, ఆయన రూల్ బుక్ అన్న కాంటెక్స్ట్ లో వాడాడు. అక్కడ ఆ కాంటెక్స్ట్ ప్రకారం చూస్తే పింక్ బుక్ వర్సెస్ రూల్ బుక్ అన్న కాంటెక్స్ట్ లో చూస్తే కాకీ బుక్ ఈజ్ అ కరెక్ట్ ఎక్స్ప్రెషన్, తప్పేమి లేదు. కానీ అది దిగువ స్థాయి అధికారులకు ఇంకో రకంగా అర్థమై కాకీ బుక్ అంటే మా పోలీస్ చట్టాలని, పోలీస్ రాజ్యాన్ని అమలు చేస్తాం అనే భావన గనక తీసుకుంటే అది మంచిది కాదు. శివధర్ రెడ్డి ఉద్దేశం కూడా అదని నేను అనుకోను. నాకు పర్సనల్ గా కూడా తెలుసు, వ్యక్తిగతంగా కూడా బాగా సన్నిహితంగా పరిచయం. అందువల్ల ఈజ్ నాట్ సచ్ అన్ ఆఫీసర్. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పటి నుంచి తెలుసు నాకు. అందువల్ల ఆయన ఉద్దేశం అది కాదు. కానీ కింది వాళ్ళ తీసుకోకూడదు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజాస్వామిక స్ఫూర్తితో పనిచేయాలి. అందువల్ల రెడ్ బుక్లు, డిజిటల్ బుక్లు, పింక్ బుక్లు, కాకీ బుక్లు కాదు, అందరికీ రాష్ట్రం ఏదైనా రాజకీయ పార్టీ ఎవరి అధికారంలో ఉన్నా భారతదేశంలో ఒక్కటి హోలీ బుక్, అది కాన్స్టిట్యూషన్ బుక్. ఇక ఇవాళ గాంధీజీ జయంతి, దేశమంతా కూడా జాతిపితకు నివాళులర్పిస్తూ ఉన్నారు సార్. గాంధీజీ సిద్ధాంతాలు ఆధునిక కాలానికి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఉన్న రిలవెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు మనం మత రాజకీయాల ప్రభావాన్ని చూస్తున్నాం, మతోన్మాద ప్రభావాన్ని చూస్తున్నాం. ఒక మతం ఆ మత ఆధిపత్య వ్యవస్థలు ఉండాలని కోరుకునే సమాజంలో మనం ఉన్నాం. కానీ గాంధీ మహాత్ముడు మతం గురించి చాలా గొప్పగా చెప్పాడు. నేను సనాతన హిందువును, నా తోటి ముస్లిం
ఖురాన్ ఆధారంగా జీవించాలి, నేను గీత ఆధారంగా జీవిస్తాను, నా తోటి క్రైస్తవుడు బైబిల్ ఆధారంగా జీవించాలి, నా తోటి సిక్కు గురు గ్రంథ్ సాహిబ్ ఆధారంగా జీవించాలి అని తన విస్తృతమైన మత సామరస్య భావనను గాంధీ మహాత్ముడు ప్రజలకు చెప్పాడు. అంటే తాను ఆచరించే మతాన్ని అందరూ ఆచరించాలి అని చెప్పలే. సో ద ప్లూరాలిటీ అంటే భారతదేశ సమాజంలో ఉండే భిన్నత్వము, ప్లూరాలిటీ, డైవర్సిటీ, వైవిధ్యభరితమైన భారతీయ సమాజం ఎలా ఉండాలనడానికి గాంధీ మహాత్ముడు ఒక చక్కటి ఉదాహరణ. సో గాంధీ మహాత్ముడు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. తాను హిందూ ధర్మాన్ని ఎలా ఆచరిస్తానో వారు తమ ధర్మాల్ని కూడా అలాగే ఆచరించాలి అని. సో ఆ విస్తృతమైన సామరస్య ధోరణి ఇప్పటి సమాజానికి చాలా కీలకం. ఇక్కడ మతం పేరిట ఉద్రిక్తతలు, ఉన్మాదాలు, మతం పేరిట రాజకీయాలు జరుగుతున్న సమయంలో మనం జీవిస్తున్నాం కనుక సో గాంధీ మహాత్ముడు మతం పట్ల ప్రవచించినటువంటి ఉన్నతమైన విలువలు మనకు ఆదర్శం. రెండవది, గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి అహింస, అలాగే సత్యాగ్రహ, ఇది పిరికివాడి లక్షణాలు కాదు, అది బలవంతుని క్యారెక్టర్స్ అవి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు అంటాడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై పోరాడడం అంటే బలమైన శత్రువుతో పోరాడే సమయంలో బలహీనుల ఆయుధము అహింస, సత్యాగ్రహ అంటారు. గాంధీ మహాత్ముడు అందుకే భారతదేశాన్ని మాత్రమే ప్రభావితం చేయలే, ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. నెల్సన్ మండేలా జైల్లో ఉన్న సమయంలో మండేలాని అడుగుతారు, మీరు జైలు నుంచి విడుదలయ్యాక ఎక్కడికి వెళ్తారు అంటే గాంధీ మహాత్ముడు నడియాడిన గడ్డ పైన భారతదేశానికి వెళ్తాను, గాంధీ మహాత్ముడు పుట్టిన భూమిపైకి అని అంటాడు. అలాగే ప్రెసిడెంట్ ఒబామా అమెరికా అధ్యక్షుడు భారత పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ అంటాడు, మా దేశానికి చెందిన ఒక యంగ్ ప్రీచర్, యువ ప్రచారకుడు భారతదేశానికి వచ్చి ఇక్కడ గాంధీ మహాత్ముని ఆలోచనల చేత ప్రభావితుడై మా దేశంలో నల్ల జాతీయుల పౌర హక్కుల కొరకు పోరాడి ఉండకపోతే అమెరికా అధ్యక్షుడిగా నేను ఈరోజు భారత పార్లమెంట్ ముందు నిలబడి మాట్లాడేవాడినే కాదు అంటాడు. అంటే మార్టిన్ లూథర్ కింగ్ గాంధీ బోధనల చేత ఇన్ఫ్లుయెన్స్ అయి నల్ల జాతీయుల హక్కుల కొరకు పోరాడిన తీరు తను ఒక ఆఫ్రో అమెరికన్ అయిన బరాక్ ఒబామా ఎలా ప్రెసిడెంట్ కావడానికి దోహదం చేసేది చెప్పాడు. సో అలాంటి స్వాతంత్రానికి ముందే సౌత్ ఆఫ్రికాతో ట్రేడ్ జరపద్దు అని చెప్పి గాంధీ మహాత్ముడు పిలిపిస్తాడు. ఎంత నష్టం జరిగినా మంచిదే, we will not trade with the blood of our South African brothers and sisters అంటాడు. అంటే ఒక స్వతంత్ర విదేశాంగ విధానం ఎలా ఉండాలి, ఒక విలువలతో కూడిన విదేశాంగ విధానం ఎలా ఉండాలి అనడానికి గాంధీజీ ఒక గొప్ప లక్షణం. స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. గాంధీ మహాత్ముడు ఎంత గొప్పగా చెప్తారంటే సేవా నిరతి తత్పరతతో, నిస్వార్థ సేవా నిరతితో ఎవరైతే ప్రజలకు సేవలు అందించాలో వారే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలి అంటారు. ఇలా స్థానిక ఎన్నికల్లో లక్షలు కోట్లు ఖర్చు పెడుతున్న తీరు చూస్తే గాంధీ మహాత్ముడు ఎంత బాధపడతాడో మనకు అర్థమవుతుంది. అందువల్ల ఆయన రాజకీయాలను ఒక త్యాగంగా, ప్రజా జీవితాన్ని ఒక త్యాగంగా, నిరాడంబరత్వానికి ఒక ప్రతీకగా నిలిచాడు. సో గాంధీయన్ ఫిలాసఫీకి ఉండేటువంటి రిలవెన్స్ ఆధునిక కాలానికి కూడా ఎంత కీలకమో. ఇలా ప్రపంచంలో యుద్ధాలు, అశాంతి, హింస, ఉన్మాదము, ఎక్కడెక్కడ ఆధిపత్యవాదాలు ఇవన్నీ చూసినప్పుడు గాంధీజీ సిద్ధాంతాలు కనుక ప్రపంచం ఆకలింపు చేసుకుని అమలు చేస్తే ఈ భూమండలమే గొప్పగా ఉంటుంది అనడానికి ఎలాంటి అనుమానము లేదు. అందుకే గాంధీ ఈజ్ నాట్ జస్ట్ ద లీడర్ ఆఫ్ ఇండియా, ఈజ్ ద లీడర్ ఆఫ్ ద హ్యుమానిటీ. ఎంటైర్ మానవాళికి నాయకుడు గాంధీ మహాత్ముడు. సో గాంధీజీ తాత్విక చింతన ఏ తాత్విక చింతనైనా ఆధునిక కాలానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సింది. ఇప్పుడు గాంధీ ట్రస్టీషిప్ మోడల్ అని చెప్తాడు. అంటే బాగా డబ్బున్న వారు స్వచ్ఛందంగా తమ సంపదను ఇచ్చివేయాలి అని అంటాడు. అది ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు. సో కావచ్చు, అందువల్ల ప్రతి సిద్ధాంతంలో ప్రతి అంశము
ఆధునిక కాలానికి అన్వయించుకుంటామా అంటే అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి. బట్ కోర్ ఫిలాసఫీ ఆఫ్ గాంధీయిజం అయితే ఈవెన్ టుడే రిలవెంట్ గానే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.